నమస్కారం, శివాభి న్యూస్కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోండి. మనుబోలులోని రెవెన్యూ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ డేలో వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజల నుండి అర్జీలు స్వీకరించిన తహసీల్దార్ సుబ్బయ్య. అధ్యాపకుడే కాకుండా మంచి నటుడు కూడా. రెండో పట్టణ పరిధిలోని తిలక్ నగర్లో ఉన్న ఎస్కేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో అవార్డు గ్రహీత పీర్ కుమార్ను ఘనంగా సత్కరించిన అధ్యాపకులు తదితరులు. మైకా మైన్ లేబర్ వెల్ఫేర్ ఉన్నత పాఠశాలలో సౌకర్యాలు కల్పించండి. సైదాపురం మండలం కలిచోడులోని మైకా మైన్ లేబర్ వెల్ఫేర్ ఉన్నత పాఠశాల ప్లాటినం జూబ్లీ వేడుకలో పాల్గొన్న కేంద్ర కార్మిక శాఖ కమిషనర్కు విన్నవించిన పూర్వ విద్యార్థులు. వైభవంగా అభిషేకాలు, పూజలు. గూడూరు మండలం పాలిచెల్ల గ్రామంలో కొలువై ఉన్న శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన విశేష పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ప్రతి సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ సుబ్బయ్య కోరారు. మనుబోలులోని రెవెన్యూ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయన పాల్గొని బాధితుల నుండి అర్జీలు స్వీకరించారు. మనుబోలులోని రెవెన్యూ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. వివిధ గ్రామాల నుండి వచ్చిన ప్రజల నుండి తహసీల్దార్ సుబ్బయ్య ఇతర అధికారులు వినతులు స్వీకరించారు. వారి సమస్యలు సావధానంగా విన్నారు. వీలైనంత త్వరితగతిన సమస్యలు పరిష్కరిస్తామని బాధితులకు భరోసా కల్పించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ సుబ్బయ్య మాట్లాడుతూ రైతుల సమస్యలు ఏమైనా ఉంటే గ్రీవెన్స్లో అర్జీలు సమర్పించి పరిష్కరించుకోవాలని సూచించారు. ఇతర సమస్యలకు సంబంధించి కూడా అర్జీలు ఇస్తే ఆయా శాఖల అధికారుల ద్వారా నిర్ణీత గడువులో పరిష్కరిస్తామని వివరించారు. ప్రతి సోమవారం మాదిరిగానే మనుబోలు తహసీల్దార్ ఆఫీస్లో పీజీఆర్ఎస్ రోజు నిర్వహిస్తాము. అర్జీదారులంతా కూడా మీకు సంబంధించిన సమస్యల్ని అర్జీ రూపంలో రాసుకొని తహసీల్దార్ ఆఫీస్లో ఇచ్చినట్లయితే ఇక్కడ అందరూ అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు కూడా ఉండడం జరుగుతుంది. సో ఏ శాఖకు సంబంధించిన సమస్యని ఆ శాఖ అధికారి ద్వారా పరిష్కారానికి వాళ్ళకి పంపడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి అర్జీని కూడా ఆన్లైన్ చేసి మీకు రసీదు ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చిన ప్రతి అర్జీని కూడా క్వాలిటీ డిస్పోజల్ అంటే సరైన పద్ధతిలో దాన్ని పరిష్కరించే విధంగా సంబంధిత శాఖలు అందరూ కూడా చర్యలు తీసుకుంటా ప్రజలు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా మండలంలో ఈ రైస్ కార్డులకు సంబంధించిన ఈకేవైసీ ఇంకా 2001 కొంతమంది ఈకేవైసీ చేసుకోకుండా పెండింగ్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా దయచేసి ఈ మంత్ ఎండింగ్లోపు నెలాఖరులోపు ఈకేవైసీ చేసుకున్నట్లయితే వీళ్ళకి మళ్ళీ రేషన్ విడుదల చేయకుండా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా నోషనల్ ఖాతాలు మన మండలంలో మనుబోలు మండలంలో 6600 నోషనల్ ఖాతాలు ఐడెంటిఫై చేశాం. ఈ నోషనల్ ఖాతాలన్నీ కూడా వెరిఫై చేసి పబ్లిక్ దగ్గర నుంచి డాక్యుమెంట్ కలెక్ట్ చేసి అన్ని కూడా రెగ్యులర్ ఖాతాలు ఇచ్చేదానికి కూడా చర్యలు తీసుకున్నాం. తర్వాత ఈ వాటర్ ట్యాక్స్ నీటి పన్ను వసూలుకు సంబంధించి కూడా ఇప్పుడు మొదలుపెట్టాం. ఎందుకంటే రైతులంతా కూడా పంటలు కోసుకొని ధాన్యం అమ్ముకోవడం జరిగింది కాబట్టి నీటి పన్ను బాకీ ఉన్నదంతా కూడా ఇప్పుడు వసూలు చేయడానికి రంగం సిద్ధం చేసి విఆర్ఓల ద్వారా నోటీసులు జారీ చేసి ఈ నీటి పన్ను వసూలు చేసే కార్యక్రమం మొదలుపెట్టాం. సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ ఆధ్వర్యంలో వైకాపాకు చెందిన పలువురు నాయకులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమక్షంలో వారు పార్టీలో చేరారు. ఈ కార్యక్రమం నాయుడుపేట మండలంలోని పుదూరులో జరిగింది. నాయుడుపేట మండలం పుదూరు గ్రామానికి చేరుకున్న రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం, సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ నాయకులు గజమాలతో ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే ఆధ్వర్యంలో వైకాపాకు చెందిన గోనపల్లి గురుమూర్తి, పొట్లపూడి రాజేష్ తదితరులు టీడీపీలో చేరడంతో వారికి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శాలువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ముందుగా సీఎం చంద్రబాబు జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. అనంతరం మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ సామాన్య రైతు కుటుంబంలో పుట్టి దేశ రాజకీయ రంగంలో అగ్రస్థానంలో సీఎం చంద్రబాబు ఉన్నారని వివరించారు. తెలుగుదేశం పార్టీలో చేరిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ నేను ఒకటే, మీరు కూడా ముందుకు రండి, కలిసి పనిచేద్దాం, మన ప్రాంతాలను అభివృద్ధి చేసుకుందామని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మంచి నాయకుడు తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడిగా ఇవాళ తిరుపతి జిల్లాలో ఉన్నారు.
ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చూస్తే ఏ మాత్రం కూడా తేడా ఉండదు. రాజకీయాల్లో అత్యున్నత విలువలతో కూడిన రాజకీయాలు చేయడమే కాకుండా ఎవరికి కూడా రాజకీయాల శత్రువైనా కూడా ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా దీన్ని వారికి వదిలేయడమే కాకుండా వాళ్ళలో మార్పు రావాలని చూసే వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఇచ్చిన మాట తప్పకుండా ఇచ్చిన మాట మీద నిలబడే నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు. వారి నాయకత్వంలో మనం పనిచేయడం మన అదృష్టంగా భావించి ఈరోజు మన ప్రియతమ మంత్రివర్యులు నాకు 2004 నుంచి 1996 నుంచి పరిచయాలు. మరి ఆయన కుటుంబంలో మేము కూడా ఒక సభ్యుడిగా ఉండి ఏ కార్యక్రమం అయినా ఏ పని అడిగినా ఆయన నాకు వెన్నంటుండి అటు రాష్ట్రంలో ఏదైనా పని కావాలన్నా లేదా జిల్లాలో పని కావాలంటే సుబ్రహ్మణ్యం నా సొంత మనిషి, ఆయన ఏది చెప్పినా చేయండి అని చెప్పని ఒక భరోసా ఇచ్చిన వ్యక్తి ఆనం రామనారాయణ రెడ్డి గారు. నా రాజకీయ భవిష్యత్తుకి అలాగే మనందరి భవిష్యత్తుకి మార్గదర్శకుడైన మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 75వ పుట్టినరోజు సందర్భంగా ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎండోమెంట్ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి, అలాగే జిల్లా అధ్యక్షులు నరసింహ యాదవ్ గారికి, మా నాన్నగారు శ్రీ నెలవల్ సుబ్రహ్మణ్యం గారికి, ఎక్స్ఏఎంసీ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి గారికి, మధుసూదన్ రెడ్డి గారికి, నార్ల రాజేంద్ర గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసిన 8 మండల అధ్యక్షులకి, కూటమి నాయకులకి, అలాగే ఇక్కడికి విచ్చేసిన పుదూరు గ్రామ ప్రజలకి నమస్కారాలు తెలియజేస్తున్నాను. పార్టీలోకి ఆహ్వానిస్తూ వారంతా విద్యాభ్యాసం నేర్పిన గురువులు చిన్నతనంలోనే తమకు అక్షరాలు దిద్దించి గురుతర బాధ్యతను నెరవేర్చారు. అక్కడి పాఠశాలలో చదివి వివిధ రంగాల్లో స్థిరపడ్డారు. చిన్ననాటి జ్ఞాపకాలు నెమరేసుకునేందుకు వారంతా ఒకచోట చేరి ఆనందోత్సాహాలతో గడిపారు. సైదాపురం మండలం కలిచేడులోని మైకామైన్ లేబర్ వెల్ఫేర్ ఉన్నత పాఠశాల ఏర్పడి 8 దశాబ్దాలు పూర్తయిన సందర్భంగా ప్లాటినం జూబ్లీ వేడుకలు ఘనంగా జరిగాయి. సైదాపురం మండలంలోని కలిచేడులో ఉన్న మైకామైన్ లేబర్ వెల్ఫేర్ ఉన్నత పాఠశాల ఏర్పడి 8 దశాబ్దాలు పూర్తయిన సందర్భంగా ఆదివారం సాయంత్రం ప్లాటినం జూబ్లీ వేడుకలు ఘనంగా జరిగాయి. వివిధ ప్రాంతాల నుండి అప్పట్లో పాఠశాలలో చదివిన విద్యార్థులందరూ అక్కడికి చేరుకున్నారు. ఈ వేడుకలకు కేంద్ర కార్మిక శాఖ కమిషనర్ శ్రీనివాసులు హాజరయ్యారు. ప్రస్తుత పరిస్థితుల్లో సరైన నిర్వహణ లేక మూతపడే స్థితికి పాఠశాల చేరిందని పలువురు పూర్వ విద్యార్థులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. మైకా మైన్స్ ద్వారా వచ్చే నిధులను పాఠశాలకు ఇచ్చించి పూర్వ వైభవం తెచ్చేలా కృషి చేయాలని కోరారు. లేకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి నిర్వహణ బాధ్యతలు అప్పగించాలని విన్నవించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఎంతో చరిత్ర కలిగిన పాఠశాలకు పూర్వ వైభవం తెచ్చేలా కృషి చేస్తామన్నారు. ఉపాధ్యాయులకు ఘన సన్మానాలు జరిగాయి. పాఠశాలకు పూర్వ విద్యార్థులు కలిసి వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ సహాయ కమిషనర్ అభినవ్ తివారీ, విశ్రాంత ప్రధానోపాధ్యాయులు మస్తాన్ సాహెబ్ ప్రసాదరావు, బాలకృష్ణారావు, ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయులు హరిప్రసాద్, పూర్వ ప్రస్తుత విద్యార్థులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని ఎస్కేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అర్థశాస్త్ర అధ్యాపకుడిగా పనిచేస్తున్న డాక్టర్ బద్రి పీర్ కుమార్ను రాష్ట్ర ప్రభుత్వం కందుకూరి రంగస్థల ప్రతిష్టాత్మక విశిష్ట పురస్కారంతో సత్కరించింది. దీంతో కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది ఆయన ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రిన్సిపాల్ డాక్టర్ శివప్రసాద్ తదితరులు మాట్లాడారు. నాటకానికి ప్రతిస్పందించేదే జీవితం అని, పీర్ కుమార్ కళాశాలలో అధ్యాపకుడిగానే కాకుండా నటుడిగా ప్రతిభ చూపుతున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీనివాసులు, అధ్యాపకులు నారాయణ రాజు, కోటేశ్వరరావు, విజయ మహేష్, కిరణ్మయి, కృపా, కరుణవాణి తదితరులు పాల్గొన్నారు. మనకి విక్రమసింహపురి యూనివర్సిటీ వాళ్ళు తనకి గతంలో డాక్టరేట్ ఇవ్వడం ఒకటి అచీవ్మెంట్ అయితే 3 బంగారు నంది అవార్డులు గ్రహీత. గతంలో వచ్చిన అవార్డులో మామూలుగా రాష్ట్ర స్థాయిలో మన నెల్లూరు జిల్లాకు సంబంధించి సాంఘిక వ్యవహారిక నాటకాల్లో ఎంపికైన మొట్టమొదటి వ్యక్తి ఇతనే. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర స్థాయిలో కందుకూరి పురస్కారాల్లో సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చే నాటకాల్లో ఇతను పార్టిసిపేట్ చేయడం, దీనికి జడ్జిలుగా సాక్షాత్తు మన సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తను యాంకరింగ్ ఇవ్వడం, ఇవన్నీ కూడా చూస్తే మన కళాశాలలో ఇటువంటి వ్యక్తి పనిచేసినందుకు మనకు గర్వకారణము అని మనం భావించాల్సి వస్తుందండి.
ప్రచారం చేసుకుంటే ఎస్కేఆర్ కాలేజీ లెక్చరర్కి అవార్డు, స్టేట్ అవార్డు రావడం అనేది మన ఇక్కడ పనిచేసేటువంటి స్టాఫ్ కానీ తర్వాత మన కళాశాలకి ఇంత గుర్తింపు రావడం అనేది ప్రత్యేకంగా నేను పేరా కుమార్ గారిని అభినందిస్తున్నాను. ఎంతోమంది మహామహులు రాష్ట్ర వ్యాప్తంగా జీవితాంతం సేవ చేసి ఇప్పటికీ కూడా ఒక నంది అవార్డు కానీ ఏదో పురస్కారం కానీ పొందిన వాళ్ళు చాలామంది వందల సంఖ్యలో ఉన్నారు. మరి ఈ సందర్భంగా నేను ఒక మహానుభావుని గుర్తు చేసుకోవాలి. కళారంగానికి నేను ఎంటర్ కావడానికి అన్నమయ్య కళాకేంద్రం, రైల్వే కోడు, అందులో ముఖ్యంగా స్వర్గీయ శ్రీ పల్లెటి లక్ష్మీ కులశేఖర్, మా టీంలో గౌరవనీయులు కోసింగ్ సిద్ధేంద్ర గారు ఉన్నారు. ఆయన కళారంగానికి చాలా సేవ చేశారు. ఇప్పుడు ఈ అవార్డు వస్తుందని ఆశించారు, కానీ ఆ అవార్డు అసలు రాలేదు. ఆ విషయం నాకు బాగా ఉంది. అయితే నాకు రావడానికి మాత్రం కోసింగ్ సిద్ధేంద్ర గారే కారణం అని చెప్పవచ్చు. ఎందుకంటే చివరి రోజు పీరు కుమార్ ఈ విధంగా పురస్కారాలు ఇస్తున్నారు, నువ్వు అప్లై చేయండి నాకు చెప్పారు. ఈ అవార్డు వస్తుందని నేను అప్లై చేయలేదు. నా స్థాయిలో చూద్దాం అని అప్లై చేశాను. అయితే ఇది గాడ్గిఫ్ట్గా నేను భావిస్తున్నాను. గూడూరు 2వ పట్టణ పరిధిలోని వీరారెడ్డిపల్లి ప్రాంతంలో ఉన్న విఎస్ఆర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఐఐటి, జేఈఈ, నీట్ ఫౌండేషన్పై తల్లిదండ్రులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో పాల్గొన్న పాఠశాల డైరెక్టర్ బాలకృష్ణరాజు మాట్లాడుతూ రాబో రోజుల్లో ఐఐటి, జేఈఈ, నీట్ పరీక్షలో పోటీ పడాల్సి ఉంటుందని, ఇప్పటి నుండే బాగా చదివి వాటిలో పట్టు సాధించి ర్యాంకులు సాధించాలని వివరించారు. అనంతరం విద్యార్థులకు బహుమతులు, తల్లిదండ్రులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ అన్నపూర్ణ, లెటర్ అండ్ రన్నింగ్ హెడ్ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. సో ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు కరెక్ట్ చేయరు, మేమే కరెక్ట్ చేస్తాం. సో కంప్లీట్ జెన్యూన్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఇక్కడ. సో ఎగ్జామ్ ఫేస్ చేసే టైంకి ఈ సేమ్ క్వశ్చన్ రాదు, డిఫరెంట్ క్వశ్చన్స్ వస్తాయి. బట్ ఆ టైప్ ఆఫ్ స్కిల్, ఆ నాలెడ్జ్ మనం డెవలప్ చేస్తే ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా, ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సరే ఫేస్ చేసేటట్టు ఉండాలి. ఆ ప్రాబ్లమ్స్ లో డిఫరెంట్ స్కిల్స్, డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఇంటిగ్రేట్ చేసి, ఒక కాన్సెప్ట్ మీద ఒక క్వశ్చనే కాదు, మల్టిపుల్ కాన్సెప్ట్స్ లింక్ చేసే ఇన్స్టిట్యూట్స్ మాత్రమే ఉన్నాయి ఇండియా మొత్తం మీద. IISER అంటారు, మనకి తిరుపతిలో ఉంది ఒకటి అలాంటి. సో ఇలాంటి సెవెన్ ఇన్స్టిట్యూట్స్ కూడా యాప్టిట్యూడ్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు. ఒకటి కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఇందాక సాధ్యత 75 క్వశ్చన్స్, 3 hours టైం ఇస్తారు. 3 hours అంటే 180 minutes. గుడ్. IIT జేఈలో అట్లీస్ట్ 75 క్వశ్చన్స్ ఇస్తున్నారు, 180 minutes ఇస్తున్నారు. నీట్ ఎగ్జామ్కి వెళ్తే 180 క్వశ్చన్స్ ఇచ్చి 180 minutes ఇస్తారు. సో టైం మేనేజ్మెంట్, మనం ఏ సబ్జెక్ట్ ఫస్ట్ స్టార్ట్ చేయాలా, ఏ సబ్జెక్ట్ మనం టైం సేవ్ చేసుకోవాలా, ఏ సబ్జెక్ట్ త్వరగా కంప్లీట్ చేసుకోవాలా, ఎలాంటి క్వశ్చన్స్ ఫస్ట్ మనకి ఎక్కడైనా స్ట్రక్ అయితే అక్కడ టైం వేస్ట్ చేసుకోకుండా దాన్ని పార్క్ చేసుకొని పక్కన పెట్టి మళ్ళీ రిమైనింగ్ క్వశ్చన్స్ సాల్వ్ చేసుకొని ఆ సేవ్ చేసుకుని టైం వచ్చి మిగిలిన క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేసుకోవాలా, ఇలాంటి టెక్నిక్స్ అన్నీ కూడా మనం డెవలప్ చేసుకుంటే కంపల్సరీ డెఫినెట్గా ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్లో సక్సెస్ అవుతాం. ఘనంగా ఐఐటి వెళ్తూ జరుగుతుంది. అంటే స్కూలు వ్యవస్థలోనే పునాది బలంగా ఉండాలని చెప్పేసి ఐఐటిని ఒక కార్పొరేట్ స్థాయిలో, ఒక సిటీస్లోనే ఇంతకుముందు పరిచయం చేస్తున్నారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని బీసీ కాలనీ వద్ద ఆర్టీఓ మురళీమోహన్ తల్లి కొరపాటి రాములమ్మ 4వ వర్ధంతి సందర్భంగా వారి సన్నిహితులు చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని బీజేపీ నాయకులు పురుషోత్తం రెడ్డి, బాలకృష్ణ నాయుడు ప్రారంభించారు. అక్కడి వారికి మజ్జిగ పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడారు. నిలబడు. ఈరోజు కొర్రపాటి రాములమ్మ అంటే గూడూరు ఆర్టీఓ గారు తల్లి గారు 4వ వర్ధంతి జరుపుకోవడంలో మన టౌను యువమోర్చ అధ్యక్షులు మన శివ చొరవ తీసుకొని ఇక్కడ మన నియోజకవర్గ కన్వీనర్ పురుషోత్తరెడ్డిని పిలిపించడం, మేమంతా రావడం, ఇక్కడ ఈ ఎండాకాలంలో ఇటువంటి కార్యక్రమాలు చేయడం చాలా మంచిది.
చాలా వరకు కూడా టౌన్లో చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ సేవ కూడా ఈ కొర్రపాటి రాములమ్మ అని ఆమెకి చేయటం చాలా సంతోషకరం. ఇక్కడ ఎందుకంటే ఈ బీసీ కాలనీ వాళ్ళు, ఇట్లా మధురెడ్డి కాలనీకి పోయేవాళ్ళు, ఈదలపల్లి పటాలకు పోయేవాళ్ళు కూడా ఉంటారు. వచ్చేసేసే చల్లగా ఈ మజ్జిగ కానీ నీళ్లు కానీ తాగేదానికి మంచి సెంటర్ ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి శివాకి అందరి తరపున ఒకసారి ధన్యవాదాలు చెప్తున్నాం. ఈరోజు మజ్జిగ సలివేంద్రం, అదేవిధంగా కూలింగ్ వాటర్ సలివేంద్రం ఒక బీసీ కాలనీ ఏరియాలో, ఒక మంచి ఏరియాలో ఎవరైతే పేదలు, అదేవిధంగా లారీలకు సంబంధించిన యాడ్ కూడా ఉంది, అక్కడ ఉన్న డ్రైవర్లకి వీళ్ళందరికీ ఉపయోగపడాలంటే ఎండాకాలం వచ్చింది, ఏదో ఒక విధంగా సేవా కార్యక్రమం ఒకటి చేయాలనేది. గతంలో వారితో బాగున్న ఇప్పుడు ప్రస్తుతం తిరుపతి ఆర్టీఓగా పనిచేస్తున్న మురళీమోహన్ సార్ గారి మదర్ గారి పేరు మీద, అంటే ఏ కార్యక్రమం చేసినా కూడా ఒక మంచి వ్యక్తిని ఎన్నుకొని ఆ వ్యక్తి పేరు మీద చేయటం సహజంగా మన హిందూ సాంప్రదాయం, అదేవిధంగా భారతదేశ సాంప్రదాయం అని కూడా తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఈరోజు ఈ కొర్రపాటి రాములమ్మ అనే పేరు మీద ఈరోజు గూడూరులో ఎంతో అభిమానంతో ఎక్కడో తిరుపతిలో పనిచేస్తున్న అధికారి అమ్మగారైన వారి పేరు మీద ఈరోజు ఈ సలివేంద్రం ఏర్పాటు చేయటం మంచి గుణం శివాకి ఇచ్చినందుకు ఆయన్ని ఆశీర్వదిస్తూ, అదే గూడూరు లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో 316 సెకండ్ పీడీజీగా వైజేపీ లయన్స్ క్లబ్ నుండి ఆర్వీరావు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన క్లబ్ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. అదేవిధంగా చేయూత పథకం కింద పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రతినిధులు రవిచంద్ర, శివయ్య, వీరేంద్రనాథ్, రియాజ్ అహ్మద్, మురళీరెడ్డి, రామ్మోహన్, రమణయ్య, రూపేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సీనియర్ క్లబ్ అయినటువంటి మన ఈ క్లబ్ నుంచి నాకు ఈరోజు మొట్టమొదట గూడూరులో సన్మానం చేస్తున్నటువంటి మన లయన్స్ క్లబ్ గూడూరు వారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ క్లబ్లో నేను 15 సంవత్సరాలు ఉన్నాను. తర్వాత మళ్ళీ వైజేపీ చనిపోయిన తర్వాత ఆయన పేరుతో క్లబ్ పెట్టడం జరిగింది. కాబట్టి ఆ 15 సంవత్సరాలలో కూడా నాకు తోడుగా ఉన్నటువంటి మన రియాజ్ గారు, మస్తాన్ గారు, అప్పటి మెంబర్స్ చాలామంది సీనియర్ మెంబర్స్, నేను చాలామంది దగ్గరగా ఉన్నవాళ్ళు. అయితే రియాజు నేను 2002లో ఆయన ప్రెసిడెంట్ చేశాడు. ఆయనకి నేను ట్రెజరర్. ఆ రోజు ఏ కార్యక్రమం చేయాలన్నా గూడూరు వాళ్ళు మించినట్టు నెల్లూరు వాళ్ళకి మన తర్వాతే వాళ్ళకి పేరుండేది ఆ రోజుల్లో. ఈ సంవత్సరం నాకు వచ్చి యునానిమస్గా ఇవ్వడం అనేది, రెండోది మన నామినేషన్ కమిటీ మెంబర్గా మన రియాజ్ ఉండడం, నా నామినేషన్ని రియాజ్ గారికి పంపించినప్పుడు ఆయనే కరెక్షన్స్ చేసి నాకు పంపించడం నిజంగా నాకు చాలా గర్వకారణం. కాలంగా చాలా కాలమైంది ఒక డివిజన్ ప్రెసిడెంట్ కావడానికి. కానీ వీళ్ళ ఇన్ని సంవత్సరాల నుంచి ఏంటంటే ఎవరో ఒకరు ఉంటారు అనుకున్నారు. కానీ ఈరోజు వారికి మన ఆర్వీరావు గారికి చాలా ఇష్టం కలిగి దానికి కోరుకున్నారు. దాన్ని కోరుకున్న విధంగానే వారిని అందరూ కూడా ఇష్టపడి డివిజన్లోని సభ్యులందరూ కూడా ఇష్టపడి సార్కి సెకండ్ ప్రెసిడెంట్గా ఇచ్చారు. దీనికి చాలా సంతోషపడుతున్నాము. మన ఆర్వీరావు సార్ గారు మన వైస్ గవర్నర్గా ఎన్నికైన సందర్భంలో ఆయనకి శుభాకాంక్షలు చెప్పడం జరుగుతుంది. అలాగే ఆర్వీరావు గారు ఈ కార్యక్రమాలు చాలా బాగా కృషి చేయాలని, ఇయర్లీ వన్స్ గెట్ టుగెదర్ మాదిరిగా అందరూ మా 3 క్లబ్బులని కలిసి పెడితే చాలా బాగుంటుందని చాలా సంతోషం ఉంది. ఎందుకంటే దాదాపు 3 డికేడ్స్ అంటే 30 ఇయర్స్ తర్వాత గూడూరుకి మంచి ఆపర్చునిటీ రావడం, లయన్ ఆర్వీరావు గారు గవర్నర్ 2గా ఎలక్ట్ కావడం మా 316Jకి చాలా మంచి శుభ పరిణామంగా భావిస్తున్నాం. ఆ సందర్భంగానే మా అధ్యక్షుల వారు, అదేవిధంగా రూపేష్ రెడ్డి గారు కూడా మా క్లబ్ తరఫున మంచి కార్యక్రమం చేసి సేవా కార్యక్రమం ఆయన కూడా సన్మానిస్తే బాగుంటుంది అని చెప్తే చాలా బాగుంటుంది అని చెప్పి చాలా సంతోషం. ఈ టౌన్లో ఉన్నటువంటి లయన్స్ క్లబ్ 3 కలిసి ఈరోజు ఇక్కడ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయంగా భావిస్తున్నాం. ఈరోజు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే 3 క్లబ్బులు కలిసి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడానికి దానికి నేను మా గూడూరు ప్రెసిడెంట్ గారికి రవిచంద్ర గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
గూడూరు మండలంలోని పాలిచల గ్రామంలో కొలువైన శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం స్వామివారికి అభిషేకాలు ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు ఇరువుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా బిట్రగుంట సేనయ్య, వారి సతీమణి విజయ కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈశ గిరీశ నరేశ పరేశ మహేశ విలేశయ భూషణ భో సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం. ఉమయా దివ్య సుమంగళ విగ్రహయా లింగిత వామాంగ విభో సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం. పూరీకురు మామజ్ఞమనాథం దూరీకురు మే దురితం భో సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం. శివాయ నమో శివాయ నమః శివాయ నమో నమః శివాయ శివాయ నమో శివాయ నమః శివాయ నమో నమః శివాయ. సచరాచర జనన స్థితిలయ కారణ భో సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం. అంతఃకరణ విశుద్ధిం భక్తిం చ త్వయి సతీం ప్రదేహి విభో సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం. కరుణావరుణాలయ మయి దాస ఉదాసస్తవోచితో నహి భో సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం. శివాయ నమో శివాయ నమః శివాయ నమో నమః శివాయ శివాయ నమో శివాయ నమః శివాయ నమో నమః శివాయ. कैलास निवास प्रमथ गणाधीश भूसुराचित भो साम्ब सदाशिव शंभो शंकर शरणं मे तव चरणयुगम्. झनुतक झंकिणु झनुतक्किटतक शब्दैर्नटसि महानट भो साम्ब सदाशिव शंभो शंकर शरणं मे तव चरणयुगम्. धर्मस्थापन दक्ष द्रक्ष गुरोद. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోండి. మనుబోలులోని రెవెన్యూ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ డేలో వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజల నుండి అర్జీలు స్వీకరించిన తహసీల్దార్ సుబ్బయ్య. అధ్యాపకుడే కాకుండా మంచి నటుడు కూడా. రెండో పట్టణ పరిధిలోని తిలక్ నగర్ లో ఉన్న ఎస్కేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో అవార్డు గ్రహీత పీర్ కుమార్ ను ఘనంగా సత్కరించిన అధ్యాపకులు తదితరులు.
మైకా మైన్ లేబర్ వెల్ఫేర్ ఉన్నత పాఠశాలలో సౌకర్యాలు కల్పించండి. సైదాపురం మండలం కలిచోడులోని మైకా మైన్ లేబర్ వెల్ఫేర్ ఉన్నత పాఠశాల ప్లాటినం జూబ్లీ వేడుకలో పాల్గొన్న కేంద్ర కార్మిక శాఖ కమిషనర్కు విన్నవించిన పూర్వ విద్యార్థులు. వైభవంగా అభిషేకాలు పూజలు. గూడూరు మండలం పాలిచెల్ల గ్రామంలో కొలువై ఉన్న శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన విశేష పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.